హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం మ్యాథ్స్ మీడియంలో క్లాస్ 10 చాప్టర్ 2 సెట్స్లో ఇంట్రడక్షన్ 2లో ఉన్నాము. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి డిస్కస్ చేయాలన్నమాట. సో టైప్స్ ఆఫ్ సెట్స్ ఏంటి? ఇంట్రడక్షన్ 1లో మనం వాట్ ఈజ్ అ సెట్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, రూస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్ అంటే రూల్ ఫామ్ కూడా మనం చూసాము. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట. సో ఎన్ని ఉంటాయి, ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ సెట్, మనకి ఇప్పుడు సెట్ అని ఉంటుంది, దానిలో ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి, ఒక గ్రూప్కి రిప్రజెంట్ చేస్తాము అనేది మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వాటిలో ఏ టైప్ ఆఫ్ సెట్స్ ఉంటాయో ఇక్కడ చూడాలి. కాబట్టి ఎంటీ సెట్ ఆర్ నల్ సెట్ ఆర్ వాయిడ్ అంటే ఇక్కడ చెప్తుంది నల్ అంటే జీరో, ఒక అంటే ఏమీ ఉండదు ఆ ఎలిమెంట్లో. A set which does not contain any elements called an empty set or a null set or a void set. అంటే void అంటే ఏమీ లేదు అని. సో empty set is denoted by pi. సో ఆర్ null set అని కూడా అంటాము. సో బ్రాకెట్స్ అనేటివి ఇలా ఏమీ లేకుండా ఉంటాయి. ఎగ్జాంపుల్, a is equal to x is a natural number smaller than 1. 1 కంటే న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1 ఏమున్నాయి? ఏమీ లేవు. న్యాచురల్ నెంబర్ చెప్పారు, హోల్ నెంబర్ చెప్పలేదు. సో అక్కడ మనం ఆలోచించాలి. నెక్స్ట్, b ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఎ రేషనల్ నంబర్. సో రేషనల్ నంబర్స్ అనేటివి మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఇది కూడా నల్ సెట్ కిందే వస్తుంది. c ఈజ్ ఈక్వల్ టు, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎందుకంటే మనకి బిట్ పేపర్లో వాట్ ఈజ్ అ నల్ సెట్ ఆర్ చూజ్ ఎనీ వన్ నల్ సెట్ అని చెప్పి మనకి 4-5 ఆప్షన్స్ ఇస్తారు. సో దానిలో మనం నల్ సెట్ని ఇలాంటి ఫామ్లో అంటే పేపర్ టఫ్గా వచ్చిన సిచ్యువేషన్స్లో ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోగలగాలి, లేదా ఏదైనా అర్థం చేసుకోవాలి వాట్ ఈజ్ అ ఎంటీ సెట్ అని. సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ x ఈజ్ టు ఎక్స్ ఈజ్ ఎ మ్యాన్ లివింగ్ ఆన్ ది మూన్. ఎవరైనా మూన్ మీద లీవ్ చేశారా ఇంతవరకు? లేదు. సో దట్ ఈస్ అ జీరో, ఇంపాసిబుల్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నల్ సెట్ ఆర్ అ వాయిడ్ అంటే జరగదు, నల్ ఏమీ లేదు, ఎంటీ, జీరో. సో నోట్, పై అండ్ జీరో ఆర్ టూ డిఫరెంట్ సెట్స్. జీరో ఈజ్ అ సెట్ కంటైనింగ్ ఎ సింగిల్ ఎలిమెంట్, జీరో వైల్ విత్ ఎంటీ ఈజ్ ఎ నల్ సెట్. సో మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. జీరో అని ఒక సెట్ లోపల చూపిస్తే ఇట్ ఈజ్ ఎ సింగిల్ ఎలిమెంట్ సెట్ అవుతుంది, కానీ వైల్ ఇలాగ ఒట్టి బ్రాకెట్స్ మాత్రమే చూపిస్తే ఇట్ ఈస్ కాల్డ్ నల్ సెట్ అనమాట. ఇప్పుడు చూద్దాం సింగిల్టన్ సెట్. సెట్ కంటైనింగ్ ఎ సింగిల్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. సో ఒక్కొక్క ఎలిమెంట్ ఇక్కడ మనం ఆల్రెడీ అనుకున్నాం చూసారా, 0, -7 ఆర్ -1, 1, 2, 3 అంటే ఒక్కొక్క సెట్లో 1 మెంబర్ మాత్రమే ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎ సింగిల్టన్ సెట్. నెక్స్ట్, ఫైనైట్ సెట్, ఎ సెట్ విచ్ ఈజ్ పాసిబుల్ to continue the number of elements, that set is called finite set. సో పాసిబుల్ కౌంట్ చేసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ఉన్నాయి, ఇట్ ఈస్ అ పాసిబుల్ సెట్ అనమాట. ఎగ్జాంపుల్, ద సెట్ 3, 4, 5, 6 ఈజ్ అ ఫైనైట్ సెట్ బికాస్ ఇట్ కంటైన్స్ డెఫినైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓన్లీ 4. అంటే వీ కెన్ క్యాలిక్యులేట్ దట్ నెంబర్స్ ఆర్ వీ కెన్ కౌంట్ దట్ నెంబర్స్. సో ఆ సెట్లో ఈ నెంబర్స్ని మనం చెప్పగలం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ ఎ ఫైనైట్ సెట్, రైట్? మనకి ఎన్ని డేస్ ఆఫ్ ఏ వీక్ ఉంటాయి? 7 days ఆఫ్ ఏ వీక్. సో ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 months. సో ఇలాంటివన్నీ ఫైనైట్ అనమాట. సో మనకి ఏంటి అంటే అది డెఫినెట్గా ఇంతే ఉంటుంది అని చెప్పగలగడం. సో హౌ మెనీ అవర్స్ ఇన్ ఏ డే? 24 hours ఇన్ ఏ డే. సో అది మనం ఈజీగా చెప్పగలం. సో దీస్ ఆర్ కాల్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు, అది చూద్దాము. An empty set which does not contain any element, no element is also a finite set. సో ఎంటీ సెట్ అంటే ఏదైతే మనం ఇక్కడ పై రూపంలో చూపించి ఏమీ ఉండవు అన్నామో ఇట్ ఈజ్ ఆల్సో విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ ఉండదో ఈజ్ ఆల్సో ఏ కాల్డ్ ఫైనైట్ ఎలిమెంట్. ఎందుకంటే మనకు తెలుసు దానిలో ఏం లేదు అని. సో వీ నో దట్ దెర్ ఈజ్ నో ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ దట్ సెట్, బట్ ఇట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ ది ఫైనైట్ సెట్ అనమాట. సో నెక్స్ట్, ఇన్ఫైనైట్ సెట్ చూద్దాం. సెట్ విచ్ ఎలిమెంట్స్ కెనాట్ బీ లిస్టెడ్. మనకి తెలిసిందే ఇన్ఫైనిటీ నెంబర్స్, సో అందుకనే ఇన్ఫైనైట్ సెట్. సో దట్ టైప్ ఆఫ్ సెట్ ఈజ్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ఎగ్జాంపుల్, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అనేది మనం 2, 4, 6 కాదు, ఎంతైనా చెప్పచ్చు. సో ఆ నెంబర్స్ని వీ కెన్ నాట్ లిస్టెడ్, రైట్, ఆర్ వీ కెన్ నాట్ count, right? So that's why
This is called an infinite set. Say set of x is to x is a multiple of 7. For example, 7 2s are 14, 7 3s are 21. More and more infinite. So that's why these are called infinite set అనమాట. సో ఇన్ఫైనైట్ సెట్ అంటే మనం కౌంట్ చేయలేము ఆర్ లిస్ట్ చేయలేము, ఒక చిన్న పేపర్ తీసుకొని రాసేయలేము. సో దోస్ ఆర్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్స్. అండ్ ఫైనైట్ సెట్స్ ఏంటి, వీ కెన్ కౌంట్ ఆర్ పాసిబుల్ కౌంట్ నెంబర్ ఉంటాయి. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్. సో మనకి ప్లేన్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి చెప్పగలమా మనం? వీ కెనాట్ జస్టిఫై. సో అందుకని ఇది కూడా ఇన్ఫైనైట్ సెట్ అనమాట. నెక్స్ట్, ఎ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్ ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ అ ఫైనైట్. సో ఇక్కడ బాగా గమనించండి, ఎ సెట్ ఈజ్ ఇన్ఫైనైట్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ ఫైనైట్. సో ఫైనైట్ అనేది మనం చేయలేనప్పుడు ఆ సెట్ని ఇన్ఫైనైట్ సెట్గా కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఈక్వల్ సెట్స్. టూ సెట్స్ ఆర్ సెట్ టు బి ఈక్వల్ ఇఫ్ దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఇక్కడే చూపించారు చూడండి. ద సెట్ ఏ అండ్ బి ఆర్ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్. వాచ్, రింగ్, ఫ్లవర్ ఆర్ సెట్ టు బి ఈక్వల్. సో ఇక్కడ వాచ్ ఉంది, ఇక్కడ వాచ్ ఉంది, రింగ్ ఉంది, ఫ్లవర్ ఉంది విత్ ఆ సేమ్ ఎలిమెంట్స్ అనమాట. సో ఈ రెండింటిని సెట్ని ఈక్వల్ సెట్స్ అంటాము. కార్డినల్ నంబర్. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈస్ కాల్డ్ కార్డినల్ నంబర్ ఆఫ్ దిస్ సెట్. Consider a finite set 1 to 4. Number of elements in a set A is 3. So it is represented by n of A is equal to 3. So మనం కార్డినల్ నంబర్స్ని ఎలా చేస్తాం? n of A or n of something letter with the representation of number of elements అనమాట. Next, universal set. A set which consists of all the sets under consideration or discussion is called the universal set. Or ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, a set containing all objects or elements and of which all other sets are subsets. సో ఇలాగా సబ్సెట్ మనకి మామూలుగా న్యాచురల్ నెంబర్స్ తెలుసు. 0 యాడ్ అయితే హోల్ నంబర్, మైనస్ నెంబర్స్ యాడ్ అయితే ఇంటీజర్స్, అండ్ ఆ వాటికి మనకి ఫ్రాక్షన్స్ రూపంలో ఉంటే రేషనల్ నంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అండ్ నార్మలీ రియల్ నంబర్స్ అలా ఉంటాయి. అవునా? రేషనల్, ఇరేషనల్ అన్నీ కలిపితే రియల్ నంబర్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని అంటే సెట్ ఆఫ్ సబ్సెట్ లోపల ఉండే వాటిని యూనివర్సల్ సెట్ అని అంటామన్నమాట. సో ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై యూ ఆర్ అ మ్యూ ఆర్ ఏ మ్యూ. ద యూనివర్సల్ సెట్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై రెక్టాంగిల్స్. The set of real numbers is universal set for number theory. Here R is a universal set. So ఇక్కడ మనం R ని represent చేస్తాం. If we want to study various groups of people our state, universal set is the set of all people in Andhra Pradesh, right? For example, either any state. Example, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక విలేజ్ తీసుకున్నాం. ఆ విలేజ్ అండర్ సమ్ మండల్ ఉంటుంది, ఆ మండల్ సమ్ అండర్ ఒక డిస్ట్రిక్ట్ ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ అండర్ ఒక స్టేట్ ఉంటుంది. సో ఇవన్నీ సబ్సెట్స్. కానీ ఇక్కడ మనకి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వచ్చారనుకోండి, ఇవన్నీ యూనివర్సల్ సెట్ అయిపోతాయి అన్నమాట. సో అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. నెక్స్ట్, ఇఫ్ సబ్సెట్ అంటే ఏంటి? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ ఫస్ట్ సెట్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ సెట్ బి, దెన్ ఫస్ట్ సెట్ ఏ ఈజ్ సెట్ టు బి సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్ బి. ఇట్ ఈస్ రిప్రజెంట్ ఆఫ్ హియర్ ఏ సబ్సెట్ టు బి అని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు ఏ ఉన్నది కదా, ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ సెట్ ఏ, ఒక ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏ అనేది బీకు సబ్సెట్ అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సెట్ బి 1 2 3 4 5 6 7 8. ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అవునా? మనకి ఎంటీ సెట్ అంటే ఏమీ ఉండదు, కానీ ఇక్కడ ఏమీ లేని ఉన్న సెట్లో కూడా మనం ఏమీ లేదు అని చూపించవచ్చు, అంటే ఫర్ ప్రాబ్లం పర్పస్ అనమాట. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అవునా? ప్రతి సెట్కి ఓ సబ్సెట్ ఉంటుంది, దాని లోపలే మనం క్రియేట్ చేసుకోవచ్చు. కన్సిడర్ ఏ అండ్ బి ఆర్ టూ సెట్స్. ఇఫ్ ఏ సబ్సెట్ టు బి అండ్ బి సబ్సెట్ టు ఏ, దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. రైట్ కదా? మనకి ఏ ఈక్వల్ టు బి అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఈక్వల్ సెట్స్ గురించి మాట్లాడినప్పుడు. కానీ ఇక్కడ ఎందుకు ఈక్వల్ అయిపోయాయి? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలోను, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏ సెట్లోనూ ఉన్నప్పుడు, అన్నీ కలిపి సబ్సెట్ అయినప్పుడు ఆ రెండు సెట్స్ అనేటివి ఈక్వల్ అవుతాయన్నమాట. నెక్స్ట్, ఎ సెట్ డస్ నాట్ చేంజ్ ఇఫ్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సెట్ ఆర్ రిపీటెడ్. ఏ సెట్ డస్ నాట్ చేంజ్
ఒక సెట్ మారదు ఇఫ్ 1 or more ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఆర్ రిపీటెడ్. అంటే 2-3 ఎలిమెంట్స్ కానీ ఒకటి లేదా ఎక్కువ ఎలిమెంట్స్ కానీ రిపీట్ అవుతూ ఉన్నప్పుడు ఆ సెట్ చేంజ్ అవ్వదు. ఇఫ్ ఏ సబ్సెట్ టు బి సబ్సెట్ టు సి, దెన్ ఏ ఈజ్ సబ్సెట్ టు సి. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సిలోను ఉన్నప్పుడు సో డైరెక్ట్గా ఏ సబ్సెట్ టు సి అనేది జరుగుతుంది. ఇదండి అబౌట్ ది సెట్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.